నామంలో నేటి ఉదయకాల జూమ్ ఆరాధనకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన దైవజనురాలు అక్కగారిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలా కాలం తరువాత మరి మీ మధ్యలోనికి నేను రావటానికి ప్రభు నాకు చూపించిన ఈ మహాభాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకువజామున మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. ప్రజా ఈ రీతిగా ఒకరినొకరం బలపరుచుకోవటానికి, మీ మాటలను ధ్యానించటానికి, మీ ప్రార్థనలో ఎదగటానికినైనా మీరు చూపిన ఈ చిన్న తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ప్రజా నా నోటికి బోరగా ఉండండి, మీరే మాతో ముచ్చటించండి. నన్ను మరుగు చేసి మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో ఎన్నో ఊహల్ని, ఉద్దేశాలను కలిగి ఉంటాడు. అవి చేయాలి, ఇవి చేయాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి అని ఎన్నో తలంపుల్ని కలిగి ఉంటాడు. వీటన్నిటిని బట్టి కూడా మానవుడు చాలా ఆలోచనలు చేస్తూ, ఎన్నో ప్రణాళికలు వేస్తూ, వీటన్నిటిని బట్టి కూడా ముమ్మరంగా అనేక పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటాడు. వాస్తవానికి వీటన్నిటిని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నామా లేదా? వీటన్నిటిని బట్టి ప్రభు చిత్తాన్ని మనం చేస్తున్నామా లేదా? వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం సంతోష పెడుతున్నామా లేదా అన్న సంగతులు మనం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టే మన ఆత్మీయ పరిణితి లేదా మన ఆత్మీయ పరిపక్వత అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు మనకి బోధించినప్పుడు ఆ ఉపమానాల్లో ఇద్దరు వ్యక్తుల్ని మనకు చూపిస్తూ ఉంటాడు. ఎలాగ ఉండాలి అని ఒక వ్యక్తిని చూసి నేర్చుకోవచ్చు, ఎలాగ ఉండకూడదో ఇంకొక వ్యక్తిని చూసి మనం నేర్చుకోవచ్చు. మరి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి అలాగ ఉండాలని. ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడిని చూసి మనం నేర్చుకోవచ్చు అలాగా ఉండకూడదు అని. అలాగే రాకడ సిద్ధపాటు విషయంలో బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలని, బుద్ధి లేని కన్యకల్లాగా ఉండకూడదని మనల్ని మనం రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. ఆ రీతిగా చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. వారి జీవితాలను బట్టి మనం దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునితో మనం ఎటువంటి అనుబంధాన్ని మనం కొనసాగించాలి అనేది మనం నేర్చుకోవాలి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు అదేవిధంగా దావీదు అనే ఇద్దరిని మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరూ కూడా రాజులు, ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా రాజులుగా ఉన్నారు. వారి జీవితాలలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి మనం దేవుని మార్గాలను ఏ రీతిగా అనుసరించాలో వారిని చూసి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. వారి జీవితాల్లో కొన్ని విషయాలు మనం పరిశీలించగలిగితే, గమనించండి, కొన్ని అభిప్రాయాలు మనిషి జీవితాన్ని మార్చివేస్తాయి. చెప్తూ ఉంటాం కదా, ఒక ఐడియా మన జీవితాన్ని మార్చివేస్తుంది.
అలాగే మనం కొన్ని అభిప్రాయాలను కలిగి ఉంటాం. ఈ అభిప్రాయాలు కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఒక అభిప్రాయానికి వచ్చారు. గమనించండి, వీరికి ఏ రోజున కూడా ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి వస్తాము అన్న నిరీక్షణ లేదు, కానీ వచ్చారు. మోషే నాయకత్వంలో వీరు బయటికి వచ్చారు. ఆ బానిసత్వంలో నుంచి విడుదల పొందుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ప్రభువు వీరిని వాగ్దానము చేయబడిన కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. మార్గంలో వీరు ప్రభువుని విసిగిస్తూనే ఉన్నారు. విసిగిస్తూనే కావలసినప్పుడల్లా మమ్మల్ని ఇక్కడ ఎందుకు తెచ్చావు, అక్కడ ఉంటే అన్నీ ఉండేవి కదా, ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ అది లేదు, ఇక్కడికి ఇది లేదు. ఈ రకంగా నాయకత్వం మీద సనుగులు గొనుగులు ప్రారంభమైపోయాయి. అనుగుణంగా మొత్తానికి వాగ్దాన దేశం అయితే చేరుకున్నారు, విస్తరించటం ప్రారంభించారు. బాగానే ఉంది అక్కడ వరకు. ఆ సమయంలో వారికి మరి దేవుడు నాయకుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. కానీ వీళ్ళు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆ అభిప్రాయం ఏంటంటే, మా మీద కూడా ఒక రాజు ఉంటే బాగుండు కదా. దేవుని చిత్తం ఏంటో వీళ్ళకి అనవసరం, కానీ వీళ్ళ అభిప్రాయం ఏంటో వీళ్ళకి కావాలి, వీళ్ళ ఆలోచన ఏంటో వీళ్ళకి కావాలి. వీళ్ళ సొంత ఆలోచనలు బట్టి ప్రభువుని, దేవుణ్ణి విసిగించటం మొదలుపెట్టారు. మాకు కూడా ఒక రాజు కావాలి, ఏది అవసరమో ఆయన ఇవ్వడా. కానీ వీళ్ళు అటువంటి అభిప్రాయంలో లేరు. మాకు కూడా ఒక రాజు కావాలి. వీళ్ళు ప్రభువుని అడిగారు కాబట్టి ఈ ప్రజలు రాజు కావాలని అడిగిన విధానాన్ని బట్టి సౌలు ఎన్నుకోబడ్డాడు. ఆ విధంగా చేయటాన్ని బట్టి వారు తమ జీవితంలో దేవుని అధికారాన్ని నిరాకరించారు. గమనించండి, దేవుని అధికారాన్ని నిరాకరించారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. గమనించండి, ఇదిగో నువ్వు ప్రవక్తగా ఉన్నావు, నువ్వు యాజకుడిగా ఉన్నావు, నువ్వు వెళ్ళి ప్రజలతో నేను చెప్పిన మాటలు చెప్తున్నావు, నేను చేయమన్నవి నువ్వు చేస్తున్నావు. కానీ వాళ్ళు ఇంకొక ఆలోచన కలిగి ఉన్నారు. గమనించండి, మనిషి కూడా దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే గ్రహించడో, దేవుని చిత్తంలో ఎప్పుడైతే అణిగి మణిగి ఉండడో, ఆయన మనల్ని గొప్ప చేసేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఉండాలి అని ఎప్పుడైతే గ్రహించుకోడో, సొంత ఆలోచనల మీద ఆధారపడతా ఉంటాడు. ఇలా చేస్తే బాగుంటుంది, అవి సక్సెస్ అయినాయి అనుకోండి, వాటి ఫలితం బాగుందనుకోండి, ఏమనుకుంటాడు మనిషి, ఇదంతా నా తెలివితేటలు. ఒకప్పుడు ఇలాగ అనుకున్నాను నేను, దాన్ని బట్టి నేను వృద్ధిలోకి వచ్చాను, ఇదంతా నా జ్ఞానము, నా శక్తియుక్తులు, నా బలము, నేను ఈ అభిప్రాయంలోకి వెళ్ళిపోతాడు. అందుకనే ఇప్పుడు రాజును ఏర్పాటు చేశారనుకోండి, ఇశ్రాయేలీలు ఏమనుకుంటారు, ఓ ఇదంతా మా ఆలోచన, మా ప్లానింగ్, ఇదంతా మాకు రాజు కావాలని మేము అనుకున్నాం, రాజు వచ్చాడు, ఆహా చూసారా మేము ఎంత మేధావులము అనుకుంటారు. కానీ వాస్తవానికి దేవుని చిత్తం ఏంటి, అది వీళ్ళు గ్రహించట్లా. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, అది వీళ్ళు పట్టించుకోవటంలా. అందుకనే గమనించండి, సమూయేలుతో ఏమంటున్నాడు దేవుడు, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు, వాళ్ళు ప్రవక్తగా నిన్ను పక్కన పెట్టడం కాదు, వారి మీద నేను సార్వభౌమాధికారం కలిగి ఉండటానికి వాళ్ళు ఇష్టపట్టలేదు. అందుకని వాళ్ళు నన్నే పక్కన పెట్టారు. వాళ్ళు చూసారా వాళ్ళ అభిప్రాయం ఎలాగుందో. గమనించండి, ఇది ఎవరి అభిప్రాయం, మనుషుల అభిప్రాయం, మనుషుల ఆలోచన. ఈ రోజున మానవుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. విశ్వాసి కూడా సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఇది మా అభిప్రాయము, ఇది మా ఆలోచన. గమనించాలి,
అందుకని వాళ్ళు చెప్పినట్టు చెయ్యయ్యా నువ్వు. వాళ్ళకంట రాజు కావాలంటయ్యా. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి నువ్వు. వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, వాళ్ళు నన్ను, నా అధికారాన్ని, నన్ను తృణీకరించారు. వాళ్ళ మీద నేను ఏలకుండా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటున్నాడు. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అభిప్రాయాలను బట్టి, సొంత అభిప్రాయాలను బట్టి మనిషి నష్టపోతూ ఉంటాడు. అందుకనే ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. మనకొస్తున్న ప్రతి ఆలోచన, మనకొచ్చే ప్రతి ఐడియా ఇది దేవుని చిత్తానుసారమేనా అని గ్రహించుకోవాలి. అంతేగాని ఆలోచన వచ్చిందే తడువు దూకేసి చేయాలనుకున్నదంతా చేసేసి చేతులు కాల్చుకొని తర్వాత ప్రభువా అంటే ఏం ఉపయోగం కదా. మనం చేసే ప్రతి పని ప్రభు చిత్తాన్ని మనం కనిపెడుతున్నామా? పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు, ఈ విషయంలో ప్రభు చిత్తాన్ని మనం కనిపెడుతున్నామా? మనకి ఇలాగ అనిపించింది, ఇలా చేస్తున్నాం. అది తోటోడు తొడకోసుకున్నాడు, మనోడు మెడకోసుకోవాలి. ఆడు బీటెక్ చేశాడు, వీడు బీటెక్ చేయాలి. అరే ఎందుకు చేసావు తెలియదు. హైదరాబాద్ వెళ్ళే సూపర్ లగ్జరీయో ఏసీ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. ఆడు అక్కడ ఏదో సాఫ్ట్వేర్ చేయాలి. అంతేగాని ఏంట్రా ఉపయోగం? నీ టాలెంట్ ఏంటి? నీ అభిరుచి ఏంటి? ఇది దేవుని చిత్తానుసారమేనా? ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిగా నువ్వు ఈ పని చెయ్యొచ్చా లేదా? ఈ వృత్తిలో నువ్వు ఉండొచ్చా లేదా? ఇది నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుందా, నీ సాక్ష్యాన్ని నిలబెడుతుందా? ఇవన్నీ ఆలోచిస్తున్నామా మనం చేసేటప్పుడు ఏ రోజైనా? గమనించండి. అందుకనే మన అభిప్రాయాలు ఎలాగుంటున్నాయి ఈ రోజున, మన నిర్ణయాలు ఎలాగుంటున్నాయి ఈ రోజున. మన సొంత అభిప్రాయాలు, మన సొంత నిర్ణయాల వల్ల మనం నష్టపోతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. ఒకటి సౌలు, రెండవది దావీదు. సౌలు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాడు. ప్రజలు మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అని పోరాడితే, ఆ రకంగా ప్రభువుని విసిగిస్తే వచ్చాడు సౌలు. కానీ గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా, లోకస్తుల్లాగా సొంత నిర్ణయాలు తీసుకొని, మరోవైపు చూడగలిగితే సౌలు విషయంలోనేమో మరి వీళ్ళు లోకస్తుల్లాగా సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ చూడగలిగితే దావీదు విషయంలో మరోవైపు దేవుని అధికారానికి సంపూర్ణమైన విధేయత చూపించిన వారుగా మరి దేవుని చేత దావీదు ఎన్నుకోబడ్డాడు. ఇక్కడ చాలా తేడా ఉంది అభిప్రాయాలలో. అంటే వీరి ఎంపికలోనే చాలా తేడా ఉంది. వీళ్ళు ప్రభువుని విసిగించారు. అసలు నీ అధికారం మాకు వద్దయ్యా అని దేవుడిని పక్కన పెట్టేస్తే, మాకు ఒక రాజు కావాలి అని అడిగితే సౌలు వచ్చాడు. అలాగే సంపూర్ణమైన విధేయతను బట్టి దానికి సూచనగా దావీదు మహారాజు ఎన్నుకోబడినట్లు మనం ఆ తరువాత ఇదే గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలోని 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. బా, ఎంత గొప్ప మాట! తన చిత్తము, తన చిత్తము. కానీ సౌలు విషయంలో ఆ మాట మాట్లాడా దేవుడు? మాట్లాడలేదు. అయ్యా, ప్రజలు ఏదో కోరుకుంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు చేసే సమూయేలు. వాళ్ళు నిన్ను కాదు పక్కన పెట్టింది, నా అధికారాన్ని పక్కన పెట్టారు. నేను వాళ్ళ మీద సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండటాన్ని వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఇక్కడ గమనించండి, తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సౌలు దేవుడు ఆజ్ఞాపించింది చేయలేదు కాబట్టి యెహోవా తన జనుల మీద ఎవరిని నియమించబోతున్నాడు అధిపతిగా అంటే, ఎవరైతే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉన్నాడో అతన్ని నియమించబోతా ఉన్నాడు. అంటే గమనించండి, దావీదుని
నియమించబోతా ఉన్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనకు వచ్చే ఆలోచనలతో ప్రారంభమవుతున్నాయా, లేదా దేవుని చిత్తానుసారంగా ప్రారంభమవుతున్నాయా? అలాగైతే మరి మన ఆలోచనలతోనే అవి ప్రారంభమయ్యేటట్టయితే అవి సౌలు రాజ్యం పతనమైనట్టు అవి కూడా పతనం అయిపోతాయి. దానికి బదులుగా మనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అనేది దేవుని చిత్తం మీద ఆధారపడినప్పుడు ఆ నిర్ణయాలు, ఆ అభిప్రాయాలు, ఆ ఆలోచనలు సదా నిలబడతాయి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మరి ఎవరి అభిప్రాయాన్ని అనుసరించి ఈరోజు నువ్వు నడుచుకుంటున్నావు? ఎవరి అభిప్రాయం మీద నువ్వు ఆధారపడుతున్నావు? వాస్తవానికి మనం ఆధారపడవలసింది, మనం నడుచుకోవలసింది దేవుని చిత్తాన్ని బట్టి. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరి ఎటువంటి వాటిని మనం కోరుకుంటూ ఉన్నాం ఈ రోజున? చూడగలిగితే సౌలును చూసిన వెంటనే ఒక రకమైన అభిప్రాయం కలిగింది. అందుకనే రాయబడి ఉంటుంది కదా, 9వ అధ్యాయములోనే, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు భుజాలు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, బహు సౌందర్యము గలవాడు. కాబట్టి అందరి చేత ఎన్నుకోబడ్డాడు. గమనించండి, అందరి చేత ఎన్నుకోబడ్డాడు. అదే రీతిగా 10వ అధ్యాయము 21వ వచనం కూడా చూడగలిగితే, మరి ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంట కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదికినప్పుడు అతడు కనబడలేదు. గమనించండి, మరి ఎవరిని కోరుకుంటున్నారు ప్రజలు అంటే, మరి సౌలుని కోరుకుంటున్నారు. దేన్ని బట్టి? ఇతని కంటే సుందరుడు ఎవరు లేరు, ఇతని కంటే ఎత్తరి ఎవరు లేరు. వీటిని బట్టి అతనిని ఎన్నుకోవటం ఇదంతా కూడా మానవ జ్ఞానము, మనుష్య జ్ఞానము, ప్రకృతి సంబంధమైనది. దాని ఫలితంగా అతను దావీదు గురించి భయపడినప్పుడు సింహాసనాన్ని కాపాడుకోవటానికి మానవ సంబంధమైన జ్ఞానాన్నే ఉపయోగించాడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్నే ఉపయోగించాడు. అందుకనే శకునగాండ్ల దగ్గరికి, సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి, కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి సూచనలు అడుగుతూ వచ్చాడు. గమనించండి, దేవుని మీద ఆధారపడ్డా? ఆధారపడలా. ఎందుకని? మనుషుల చేత ఎన్నుకోబడ్డాడు. మనుషుల ప్రేరేపణ ఇదంతా, మనుషుల అభిప్రాయం ఇదంతా. అందుకనే మనుష్య జ్ఞానం మీద ఆధారపడ్డాడు. అందుకని ఈ రోజున మనం వేటిని కోరుకుంటున్నాం? సౌలు ఏం కోరుకుంటున్నాడు? ప్రకృతి సంబంధమైన వాటిని కోరుకుంటున్నాడు. మనం ఏం కోరుకుంటున్నాం ఆలోచిద్దాం. మరోవైపు దావీదును గమనించండి, తన కుటుంబస్తుల చేత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ మరి బయటకు కనబడిన దానిని బట్టి హృదయమును ప్రవచనాత్మకంగా దేవుని చేత ఎన్నుకోబడిన వాడిగా ఉన్నాడు. మరి మొదటి సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయము ఆ వచనాలన్నీ మనం చూడగలిగితే, మరి 16వ అధ్యాయములో 1 నుంచి 12వ వచనం వరకు చూడగలిగితే దావీదు ఎన్నుకోబడిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. సమూయేలు ఏం చేశాడు? తైలపు కొమ్ము తీసుకున్నాడు. మరి సహోదరులందరి ఎదుట మరి దావీదును అభిషేకించాడు. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది. మరి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి
మరోవైపు దావీదు మరి ఆ రీతిగా మరి హృదయము మనుషుల చేత కాకుండా దేవుని చేత సృష్టించబడిందిగా ఉంది కాబట్టి దేవుడు ఎన్నటికీ ఓడిపోడు గనక దావీదు తన సింహాసనమును కాపాడుకోవటానికి దేవుని మీదే ఆధారపడ్డాడు. గమనిస్తున్నారా? దేవుని మీదే ఆధారపడ్డాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, సొంత వారి మధ్య పోరాటము, మరి సొంత కుమారులే తిరుగుబాటు చేసినప్పటికీ మరి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి గమనించండి, మన జీవితం మన వల్లే కలిగింది, మనకి వృద్ధి మన శక్తి సామర్థ్యాల వల్ల కలిగిందని తలంచి దాన్ని బట్టి గర్విస్తున్నామేమో. అప్పుడు నిన్ను కాపాడటానికి నీ కొరకు నువ్వే పోరాడాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అందుకని గమనించండి, మారు మనస్సు పొందకపోతే సౌలు విషయంలో ఎలాగుందో అలాగే మనం సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుని చేత బయలుపరచబడి, దేవుని చేత అభిషేకించబడి, ఈ జీవితము దేవుని వల్ల కలిగింది, ఈ వృద్ధి దేవుని వల్ల మాకు జరిగింది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దాన్ని బట్టి మనల్ని మనము దేవుని చెంతకు వెళ్తాము, మనల్ని మనం దేవుని చేతుల్లోకి అప్పగించుకుంటాం. అందుకని దేవుడు మనల్ని చూసి మరి నా హృదయానుసారుడా అని అనే స్థాయికి మనం వెళ్ళాలి. ఇప్పుడు దావీదుని దేవుడు అలాగే అంటున్నాడు, నా హృదయానుసారుడు అంటున్నాడు. అందుకనే దేవుని వలన కలిగిన జీవితం ఎల్లప్పుడూ దేవుని మీదే ఆధారపడుతుంది. అలాగే ప్రవచనాత్మకంగా దావీదు పట్ల దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం వేటిని కోరుకుంటున్నాం? లోకాన్ని కోరుకుంటున్నామా లేదా దేవుణ్ణి కోరుకుంటున్నామా? అందుకని చూడగలిగితే మరి ఎవరు అంగీకారం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం? గమనించండి, సమూయేలు మొదటి గ్రంథంలోని 15వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడగలిగితే సౌలు చేసిన ఒక బుద్ధిహీనమైన పని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసిమనగా సమూయేలు ఏమంటున్నాడు? నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అన్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, సమూయేలు మరి సౌలును హెచ్చరించి, దేవుని చిత్తాన్ని నువ్వు చేయాల్సిన వాడివి, నువ్వు ఇలాగ మనుష్య జ్ఞానాన్ని బట్టి ఉంటున్నావు, నీ సొంత నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు దేవుని మీద ఆధారపడలేదు అని తన అవిధేయతను సౌలుకి చెప్పినప్పుడు మరి సౌలు మరి తన అవిధేయతను ఒప్పుకోవటానికి ఇష్టపడకపోగా మరి ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను గనపరచు యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా రమ్మని అతనిని వేడుకున్నాడు. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాడు. ఆ రీతిగా చూడగలిగితే ఇక్కడ దేవునికి అయిష్టమైనవి అనేకం కూడా సౌలు చేస్తా వచ్చాడు. అంటే దేవుని అంగీకారం కాదు సౌలుకు కావాల్సింది, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల అంగీకారం. వాళ్ళు నన్ను మెచ్చుకుంటే, వాళ్ళకు తగ్గట్టుగా నేనుంటే వాళ్ళు నన్ను రాజుగా కొనసాగిస్తారు అని మనుషుల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజున ఈ జీవితం దేవుడు మాకు ఇచ్చాడు, ఈ పరిస్థితి దేవుడు మాకు కలిగించాడు, ఇంత అభివృద్ధిలో మేము ఉంటున్నాము కాబట్టి మేము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి అన్న ఆలోచన మనుషులకు ఉండటం లేదు. మనుషులకి ఎంతసేపు ఎలాగుంటుందంటే ఇతర మనుషుల్ని సంతోషపెట్టాలి. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు వస్త్రధారణను బట్టి, వాళ్ళ మరి ఎదుగుదలను బట్టి ప్రజల్ని సంతోషపెట్టాలి. ఇలాగుంటే మమ్మల్ని గుర్తిస్తారు, ఇలాగుంటేనే మమ్మల్ని గౌరవిస్తారు, దేవుడిదేముంది కదా అనుకుంటున్నారు జనాలు. కానీ గమనించండి, మన జీవితానికి కావలసింది దేవుని అంగీకారం. ఆయన మనల్ని అంగీకరించాలి. అందుకనే చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి సౌలు
దేవుని మాటను పెడచెవిని పెట్టి సమూయేలు ప్రవక్త చెప్పింది వినిపించుకోకుండా తనకు నచ్చింది చేశాడు. అది పాపమే. ఆజ్ఞ అతిక్రమము పాపమేగా. మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాన్ని సౌలు చెయ్యకపోగా మరి దాన్ని ఏమంటాం మనం? పాపమే కదా. ఆ పాపాన్ని ఒప్పుకోవటం లేదు. కానీ వ్యభిచార పాపంలో, నరహత్య పాపంలో పడిపోయినప్పుడు దావీదు తనను తాను ప్రభు ఎదుట కుమ్మరించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ప్రభువుకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను అని సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయములో తన ఒప్పుకోలంతటిని కూడా మరి దేవుని ఎదుట కుమ్మరించుకుంటున్నాడు. అందుకని మనము మన జీవితం ద్వారా మనుషులను సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా, లేదా మరి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన అభిప్రాయాలు, మన నిర్ణయాలు, దాన్ని బట్టి మన ఊహలు, ఉద్దేశాలు ఇవన్నీ దేవుని చిత్తానుసారంగా ఉంటున్నాయా లేదా? మనం వేటిని కోరుకుంటున్నాం? మరి ఇంతకీ ఎవరి అంగీకారాన్ని మనం కోరుకుంటున్నాం, ఎవరిని సంతోషపెడుతున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి దేవుడు కలిగించిన ఆధిక్యతను బట్టి, వస్తు వాహన సంపదలను బట్టి మనం ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నామా? మనకివ్వబడిన ఆధిక్యతను బట్టి అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకనంటే రాజుగా మరి ప్రజలు చెప్తూ ఉంటారు, కొన్ని మంచి ఆలోచనలు చెప్తూ ఉండొచ్చు, దుష్టమైన ఆలోచనలు కూడా చెప్తూ ఉండొచ్చు. కానీ సౌలు వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నించాడు, కానీ తనకున్న అధికారాన్ని బట్టి ప్రజలకు మేలు చేయటానికైతే ప్రయత్నించలేదు. అందుకని మనకివ్వబడిన అధికారాన్ని బట్టి మనం ఏ విధంగా మరి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. సౌలు తన సొంత లాభం నిమిత్తం తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రజల యొక్క శ్రేష్టమైన వాటిని తీసుకొని వారి పిల్లలను మరి మనకు బానిసలుగా చేసుకుందాం అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. గమనించండి. 1 సమూయేలు గ్రంథంలోని 8వ అధ్యాయములో మనం చూడగలిగితే 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న మాటలు, అక్కడ 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీ మందలో 10వ భాగము పట్టుకొనుము, మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. గమనించండి. అలాగే 16వ వచనంలో ఏమని ఉంటుంది? మీ దాసులను, మీ పనికెత్తలను, మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. అంటే ఇక్కడ దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఏం చేస్తున్నాడు? సౌలు దుర్వినియోగం చేస్తున్నాడు. కానీ మరోవైపు దావీదైతే తనకున్న అధికారాన్ని మరి ఉపయోగించి తన అధికారాన్ని బట్టి దేవుని చిత్తాన్ని చేసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు అన్న దృష్టాంతాన్ని ఇక్కడ దావీదు నిజం చేశాడు. తన కాపుదల క్రింద ఉన్న గొర్రెలలో ఒకటి కూడా నశించిపోవటం దేవునికి ఎలాగైతే ఇష్టం లేదో దావీదు కూడా ఇష్టపడలేదు. అందుకనే గమనించండి, సింహాన్ని చీల్చటానికి, తోడేళ్ళని తరిమి కొట్టడానికి, అదే రీతిగా ఇశ్రాయేలీల మీదకి మరి వచ్చిన గొలియాతును కూడా హతము చేయటానికి దావీదు ఏమాత్రము వెనుకాడదు. అటువంటి తెగింపు, అటువంటి త్యాగము దేవుని కొరకు దావీదు కలిగి ఉన్నాడు. అందుకనే మరి ఆ క్రమంలో తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా దావీదు సిద్ధపడ్డాడు. అంటే తన శత్రువుల ఎడల ప్రేమతో, కనికరంతో ఉన్నట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే సౌలును హతం చేయలేదు. గమనించండి, సౌలు ఎంతగా విసిగించినా అభిషేకం పొందిన వాని మీదకు నా చెయ్యి ఎత్తను, అతనికి ఏ హాని కూడా నేను తలపెట్టను అన్న నిర్ణయానికే దావీదు వచ్చాడు. కానీ ఎక్కడ కూడా మరి తిరుగుబాటు చేసినట్టు, ఎక్కడ కూడా మరి ప్రతీకారం తీర్చుకున్నట్టు మనం చూడం. అలాగే షిమి, అబ్షాలోము వీళ్ళు దావీదు మీద, దావీదు సింహాసనం మీద తిరుగుబాటు చేశారు. తనకున్న అధికారాన్ని బట్టి వాళ్ళని హతం చేయొచ్చు, కానీ వారిని కూడా క్షమించి ప్రేమతో చూసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని గమనించండి, మరి నీ కాపుదల కింద ఉన్న వారి కొరకు నీ ప్రాణం ఇవ్వటానికైనా మరి నువ్వు ఇష్టపడుతున్నావు దావీదు. అందుకనే నువ్వు నా హృదయానుసారుడు, అంటే నేను ఎలాగ ఆలోచిస్తున్నానో
నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు అని దేవుడు దావీదుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అదే రీతిగా వీరిరువురి మధ్య మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే మరి సౌలు అదే రీతిగా దావీదు ఎవరిని మహిమపరిచారు అనేది మనం అర్థం చేసుకోవాలి. రాజుగా స్థిరపడిన తర్వాత సౌలు తన కొరకు జయసూచికంగా ఒక శిలను నిలబెట్టాడు. గమనించండి, 1 సమూయేలు గ్రంథంలోని 15వ అధ్యాయములో మనం చూడగలిగితే 15వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే మరి సౌలు చేసిన మరి ఆ పని మనం గమనిస్తూ ఉన్నాం. అదేంటంటే, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. ఆ జయసూచకమైన శిల ఎవరికి మహిమకరంగా ఉంటుంది? ఇదిగో ఇదంతా సౌలు చేశాడు. అంతేగాని ఇది దేవుడు చేశాడు, సౌలుకు దేవుడు ఇటువంటి విజయాన్ని ఇచ్చాడు అన్న సూచన ఏమి మనకు అక్కడ కనపడదు. అదే రీతిగా చూడగలిగితే మరి దావీదు దేవుణ్ణి ఆరాధించటానికే జీవించి దేవునికే మందిరం కట్టించాలని కోరుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూడగలిగితే మరి యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగర యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగర యందు వాసము చేయుచుండగా దేవుని మందసము దేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉండను, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే గమనించండి, ఆ రాత్రే మరి దేవుడు నాతానుకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ఈ రీతిగా చెప్పు. 5వ వచనంలో, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఏంటండి, ఒక మనిషిని దేవుడు అడగటమా? ఎప్పుడైనా అడుగుతాడు అలాగే దేవుడు? ఆయనే తన సార్వభౌమాధికారంలో నుంచి, తన మహదైశ్వర్యంలో నుంచి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఇచ్చేవాడు కదా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నా కొరకు నాకు నివాసముగా ఒక మందిరం కట్టింతువా అని అడుగుతున్నాడు. దేనికోసం అంటే గమనించండి, నేనేమో ఇక్కడ దేవదారు మ్రానుతో చేయబడిన ఈ అంతఃపురంలో వీటిల్లో రాజనగరంలో నేను ఉంటున్నాను. మరి దేవుని మందసం ఏంటి డేరాలో ఉండటం? గమనించండి, దావీదుకు ఆ ఎరుక వచ్చేసింది. అంటే దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడు. శత్రువుల మీద నాకు విజయం వచ్చింది కదా, ఇది దేవుడు కలిగించిందే కదా, దేవునికి మహిమకరంగా ఒక మందిరం నేను కట్టాలి అనుకున్నాడు. అందుకనే నాతాను ప్రవక్త కూడా దేవుని గురించి అనుమతి పొందాడు. ఆ రీతిగా మరి దేవుడు మరి దావీదుని ఒక సాధనంగా, తన మందిరం కట్టబడటానికి దావీదుని ఒక సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన అభిప్రాయాలు ఏంటి, మన ఎంపికలేంటి, మనం ఎవరిని సంతోషపెడుతున్నామో, మనం మరి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సౌలు ఏ రోజున కూడా దేవునికి విధేయత చూపించినట్టు కాదు, కానీ మనుషుల మెప్పు కోసం ప్రయత్నించినట్టే ఉన్నాడు. దేవునికి మరి ఆయాసకరంగా జీవించాడు. కానీ దావీదు అలా కాదు. దావీదు అభిప్రాయాలు కానీ, దావీదు నిర్ణయాలు కానీ, ఇవన్నీ దేవుని చిత్తాన్ని బట్టి నడిచినవే, ఇవన్నీ దేవుణ్ణి బట్టి కలిగినవే. అందుకనే మన జీవితంలో మన గమ్యం ఏంటి ఆలోచించాలి. మనం పొందిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి, మరి మన జీవితంలో ఉన్న సమాధానాన్ని బట్టి, మనకున్న సమృద్ధిని బట్టి ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని దావీదుతో దేవుడు చేసిన నిబంధన నిత్యమైనది. గమనించండి, 2వ సమూయేలు గ్రంథము మరి 23వ అధ్యాయములో మనం చూడగలిగితే, 23వ అధ్యాయము 5వ వచనంలో, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే
అది స్థిరమాయను. దేవునికి పూర్ణ కాలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. గమనించండి, ఆయన చిత్తాన్ని ఆయన చేయటానికి సమర్థుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన కష్ట సమయాల్లో ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనకు కలిగిన పరిస్థితులను బట్టి మరి మనుషులకి మెప్పుగా ఉంటున్నామా? వారి మెప్పు కోసం చూస్తున్నామా? లేదా దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే దేవుడు వీళ్ళిరువురిని కూడా మన ముందుంచాడు, సౌలును దావీదును. మనం సౌలులాగా ఉండటానికి వీల్లేదు, కానీ దావీదులాగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా దేవుని చిత్తాన్ని చేసి మేళ్లను ఆశీర్వాదాలను మన జీవితాల్లో పొందుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.